సహోదరి సహోదరుడా, ఇక నీలో పాతదైనది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో నీవు పరిశుద్ధపరచబడిన తర్వాత పాతదైన ముద్ద ఇంకా నీవు ఉంచుకుంటే నీ జీవితం అంతా ఏం చేస్తుందో తెలుసా? పులిసిపోతుంది. అంటే ఆ పాపం ఇంకనూ ఏమవుతుందో తెలుసా? అలాగే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అలాగ ఉండడానికి రాత్రి వీలు లేదు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ఏ పులిపిండి అయితే ఉండదు, ఇంకా పాతది ఇంకా ఏమైతే దాచుకున్నావో అవి బూతులు కావచ్చు, పాతది ఇంకా ఏదో ఉంది వారు చూపు కావచ్చు, కపటపు చూపు కావచ్చు, ఇంకా ఏదో ఉన్నది మోహపు చూపు కావచ్చు, లేకపోతే కోపముతో ఎవరితో అయినా అయిష్టంగా చూసే చూపు కావచ్చు, లేకపోతే స్వార్థము కావచ్చు, అసూయ కావచ్చు, లేకపోతే పరిచయను గురించి రాత్రి ఎన్నో విషయాలు చూసాం. వాటిలో ఏదైనా కావచ్చు, జీవితంలో అవి ఏవి ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం.